ఇక్కడికి వచ్చే వాళ్ళంతా ఫూల్సేనా? కాదు, రేపు ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు మొక్కుకోవడంగా వచ్చిన వాళ్ళు ఫూల్స్ అని. తప్పే ఉంది దేవుడి మీద డిపెండ్ అయితే? తప్పంటం లేదు, నాకు ఇష్టం లేదంటున్నా. అంటే నువ్వెప్పుడు దేవుడి మీద డిపెండ్ అవ్వా? నీ పేషెంట్స్ కి సీరియస్ అయినా దేవుడిని తలుచుకోవా? నీకేమైనా అయితే అప్పుడు నువ్వొక్కడివేనా? నీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? నాకు ఫ్యామిలీ లేదు పూజ. ఓ, యూర్ అన్ ఆర్ఫన్. యా, అందుకే ఇలా తయారయ్యావు, రఫ్ గా, రగడ్ గా. నీకు మనుషులన్నా ఫీలింగ్స్ అన్నా వాల్యూ లేదు. దేవుణ్ణే గౌరవించని వాడివి మనుషుల్ని గౌరవిస్తావు? నువ్వు అనాథగా ఉండడమే కరెక్ట్. డాక్టర్ గా పనికిరావు. పక్కనే సేవ ఉంటే డైసెక్షన్ ఎలా చేయాలని ఆలోచిస్తావు. థ్యాంక్స్ పూజ, నా మీద ఇంత టైం వేస్ట్ చేసినందుకు. హార్తిస్తున్నారు. నువ్వు లోపల వెళ్తే బెటర్ ఏమో. ఏంటిరా అన్ని మాటలన్నా ఏమీ రియాక్ట్ కావు? తను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అది నా ప్రాబ్లం కాదు విద్య, ఆమెది. బట్ యు లైక్ హర్, డోంట్ యు? యా, ఐ డూ. నాకు ఫ్యామిలీ లేదు పూజ. యూర్ అన్ ఆర్ఫన్. నీకు మనుషులన్నా ఫీలింగ్స్ అన్నా వాల్యూ లేదు. డాక్టర్ గా పనికిరావు. నువ్వు అనాథగా ఉండడమే కరెక్ట్. విద్య, కాఫీ తాగుదామా? హాయ్ రిషి, Hey. కెన్ వి జాయిన్ యూ? యా, షూర్. సో ప్రిపరేషన్ ఎలా ఉంది? బయోకెమిస్ట్రీ కష్టంగా ఉంది. ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి దేవుడు గుర్తొస్తాడు. నేను ఇచ్చేస్తానులే. థ్యాంక్స్. చూసావా, కర్టసీ కోసమైనా ఇస్తా అనలేదు. వాడిని వదలవా నువ్వు? నాకేంటి, వాడేవైతే. ఏ యంగ్ మ్యాన్, ఆగ్రా. ఫ్రెండ్స్, అటెన్షన్ ప్లీజ్. వీడు ఏం చేశాడో తెలుసా? నా 30 ఏళ్ల సర్వీస్లో 20 ఏళ్ల ఈ కాలేజ్ చరిత్రలో ఎవరు చేయని పని వీడు చేశాడు. యు నో వాట్, ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫుల్ న్యాచురల్ డెలివరీ చేశాడు, అది కూడా సక్సెస్ఫుల్గా. ఏంటి సార్, ఏంటి సక్సెస్ఫుల్ అంటున్నారు? వీడు బిడ్డని చంపేశాడు. ఎంత చెప్తున్నా వినకుండా తొందరపడి. లేదే, ద బేబీ వాజ్ అలైవ్. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? వీణ్ణే అడగండి. చెప్పు, చంపేసావా? లేదు, లేదు, బతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? వై ఆర్ యు లైయింగ్ మ్యాన్? లేదు పూజ, బ్రతికే ఉన్నాడు, మేము చూసాం కదా. యా, వాట్? చలి వల్ల ఫ్రీజ్ అయ్యాడు. మనం చనిపోయాడు అనుకున్నాం. రేయ్, పదరా, మీతో మాట్లాడాలి. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. మీరు పుస్తకం చూసి పరీక్ష పెడతారు, మమ్మల్ని ఏమో చూడకుండా రామంటారు. గట్లెట్లా? గిదేం తరీకవా? రాయరా. సార్ పుస్తకం ఇచ్చారు కానీ పేజ్ నెంబర్ చెప్పాలి. గుండు కొడతా, రాయి ముందు రాయి. ఏంద్రా ఇది? సేవ్ పేపర్ ఏంద్రు? ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్కి అంత ఊర్లోకి వెళ్తున్నారు. విషయం నీ బస్ వెయిట్ చేస్తుంది, నువ్వు వెళ్తే బెటర్ ఏమో. నేను ఎక్కడికి వెళ్ళలేదు,
హాలిడేస్లో ప్రొఫెసర్ లక్ష్మీపతి దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ప్రొఫెసర్ లక్ష్మీపతి మా కాలేజ్లో హాస్పిటల్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్. డీన్ కూడా అతనంటే భయపడుతుంటాడు. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కార్డియాక్ సర్జన్స్ అసోసియేషన్. You must be Rishi. ఎస్ సార్. సార్ పిలిచారంట? Vidya, are you okay with helping me in my research? అది హాలిడేస్కి ఎటు వెళ్ళకపోతే. ఓకే సార్. సో రేపటి నుంచి మీరిద్దరు జాయిన్ అవుతున్నారు. సాలరీ ఎంత? వాట్? ఖర్చులున్నాయి. ఐ లైక్ దట్. మాట్లాడదాం. రేపు? థ్యాంక్స్. ఆ నెల రోజులు ఫాస్ట్గా గడిచిపోయాయి. రీసెర్చ్ అనే మోస్ట్ బోరింగ్ సబ్జెక్ట్తోనూ, నిద్ర అనే మోస్ట్ ఎక్సైటింగ్ సబ్జెక్ట్తోనూ. సెలవులు అయిపోతుండగా నాకు నిజం తెలిసింది. ల్యాబ్లోనే లోపల బెడ్రూమ్ ఉంది. వాడు నన్ను అడిగినప్పుడే అర్థమైంది వాడికి ఏం కావాలోని. ఫ్యూచర్లో పనికి వస్తుందని ఒప్పుకున్నా. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డీల్. నేను అడగలేదుగా. ఎనీవే, యూజ్ అ కాండమ్. సెలవులు పూర్తయి అంతా తిరిగి వచ్చారు. రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ ఒక షాకింగ్ న్యూస్తో మొదలైంది. అరే ఫస్ట్ ఎవరికి రా? రిషి గాడికి రా. రిషికా? కాంట్ బిలీవ్ ఇట్. అయినా వాడే ఫస్ట్ వస్తాడని. ఎలా? నా దగ్గర కాపీ కొట్టాడు కదా. మరి నువ్వెందుకు ఫెయిల్ అయ్యవరా? వాడు ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ కాపీ కొట్టాడు రా. నాస్టీ ఫెలో. మన వాళ్ళు ర్యాంకులకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తారో తెలియదు కానీ నన్నంతా మనిషిలా చూడడం మొదలుపెట్టారు. ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. రిషి రిషి